సో నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మి నేను ఒంటరిగా నేను పోరాడదామని చెప్పేసి నేను పోరాడిన, సో దానికి ఆడియన్స్ నాకు ఇచ్చిన విలువ కానీ నాకు ఇచ్చిన ప్రేమను కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే, కానీ మీరు అసలు రాయొచ్చు కూడా. యా రైటర్ యాక్చువల్లీ, అంటే రైటర్ ఆల్సో. అవునా? ఓకే, అదే చూసారా, గుర్తుపట్టేసండి. అంటే అది భాషా ప్రావీణ్యం ఎక్కువ ఉంది. సో చిన్నప్పటి నుంచి భాష మీద పట్టు ఉండడం వల్ల. అంటే మీరు రైటర్ మీలో అంటే లైక్ ఫస్ట్ యాక్చువల్లీ యాక్టర్ అవ్వక ముందు రైటర్ అండ్ డైరెక్టర్ అవుదామన్న ఇంక్లినేషన్ ఉండే నాలో. సో ఇప్పుడు నేను చేస్తున్న ఫిల్మ్ సోలో బాయ్ కూడా లైక్ స్క్రిప్ట్ నాదే, డైరెక్టర్ వేరే ఆయన. ఓకే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. ఇప్పుడు అంటే మీరు బిగ్ బాస్ నుంచి రాగానే ఇది ఓకే అయిపోయిందా? లేదు, ఇది యాక్చువల్లీ నేను సీజన్ 8 అవ్వక ముందు, అంటే ఇంకా లోపలికి వెళ్ళక ముందే మూవీ కంప్లీట్ చేసుకొని సో లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ద ఫిల్మ్ ఈజ్ రెడీ. సో నేను అంటే నన్ను కప్పెత్తడం చూడలేదని బాధపడ్డ ప్రేక్షకులు కానీ, లేకుంటే నేను నన్ను మిస్ అవుతాను అని అనుకునే ప్రేక్షకులకి డోంట్ వరీ, నేను త్వరలో ఒక సినిమాతో రాబోతున్నా. సో సోలో బాయ్ అనే ఫిల్మ్తో ద ఫిల్మ్ ఈజ్ రెడీ ఆల్రెడీ. నేను ఇదే వీక్లో ఒక 1 వీక్లో సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నాము, టీజర్, ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నేను 1 by 1 అన్ని రిలీజ్ చేసుకుంటూ సో తొందరలో 1.5 monthలో సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను.